అందరికీ నమస్కారం అండి. బిల్వన చరిత్ర ఇది నేను సొంతంగా రాస్తున్నాను. ఈ కథ మీ అందరినీ అలరింపజేస్తుంది అని ఆశిస్తున్నాను. ఇంకా కథలోనికి వెళదామండి. అర్ధరాత్రి దాటింది. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రుడి వెన్నెల, తారకల జిలుగులు ప్రపంచాన్ని మైమరచి నిద్రపోయేలా చేస్తున్నాయి. ఆ సమయంలోనే ఆకాశం నుండి ఒక వింత కాంతి ప్రసరింపబడి మహావేగంతో అడవి మధ్యలో ఉన్న తామరకులను సమీపంలో వచ్చి దిగి తన నుండి ప్రసరితమవుతున్న కాంతిని తగ్గించుకున్నది. ఇదంతా కొంత సమయంలోనే జరిగింది. తన మేని కాంతిని విసర్జించిన సిద్ధిదాత్రిని చూడగానే కొలను నుండి ఒక అందమైన హంస పరుగు పరుగున ఆమె దగ్గరగా వచ్చి చేరింది. ఆ కొలనులోని తామరపూల సమూహం నుండి ఒక తామర పువ్వు తనకు తానుగా ముందుకు కదులుతూ వస్తుండగా సిద్ధిదాత్రి తన చేతిని కొలనులో ఉంచింది. మరుక్షణం ఆ తామర పువ్వు ధాత్రి చేతిని చేరింది. ధాత్రి తన మెడలో ఉన్న ముత్యాల దండను హంస మెడలో వేసింది. అది ఒక అద్భుత లావణ్యవతిగా మారింది. ఆ తర్వాత తన మెడలోని కాంచనమాలను తీసి తామర పువ్వుపై ఉంచగా అది కూడా అద్భుత సౌందర్యవతిగా మారిపోయింది. ఇదిలా ఉండగా అడవిలో ఆ వెలుగును వెతుక్కుంటూ వస్తున్న బిల్వనుడికి ఎక్కడి నిండో మాటల శబ్దం వినిపించింది.